ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బ్రేక్‌ఫాస్ట్‌లోని మనం ఎక్కువగా చేసుకునేటువంటి చట్నీలోని పల్లీలు, పుట్నాల పప్పు, కొబ్బరి వీటితోనే ఎక్కువగా చట్నీ చేసుకుంటూ ఉంటాం కదండీ! అవేమీ లేకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునేటువంటి ఒక మంచి చట్నీ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదామా మరి? పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 4 టీ స్పూన్స్ మినపప్పును వేసుకొని ఆవాలు చిటపటలాడుతూ మినపప్పు అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు, నేనైతే ఇక్కడ 6 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత తొక్క ఒలిచినటువంటి 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి మీడియం సైజు టమాటాలని 4 ఇలా వేసుకుంటున్నాను. టమాటా మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలండి. ఈ టమాటాలు తొందరగా మగ్గటం కోసం దీనిలోకి కొంచెం ఉప్పు అన్నది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. ఇలా టమాటా మగ్గుతున్నప్పుడు మధ్యలో మాత్రం కొంచెం టమాటాలను కలుపుకోవాలన్నమాట. ఇలా టమాటా మగ్గిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యన్నది ఆఫ్ చేసి దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నానండి. రెడీ అయినటువంటి చట్నీలోకి తాలింపుని రెడీ చేసుకుందామండి. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని తాలింపు మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. అంతేకాదండి, ఈ తాలింపులోని ఆవాలు, మినపప్పు యాడ్ చేయము. మనం ఆల్రెడీ చట్నీలో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ అవసరం ఉండదనమాట. ఇలా రెడీ అయినటువంటి తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవటమేనండి. అంతేనండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా పల్లీలు, పుట్నాల పప్పు, కొబ్బరి లేకుండా చేసేటువంటి టమాటా మినపప్పు చట్నీ రెడీ. ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.